ఇక్కడి నుంచి కామెంట్ చేస్తే అక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలైతేనేమో అక్కడ ఉన్న ఆంధ్ర నాయకులు కొంతమంది మేధావులు కొన్ని కామెంట్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉండి కేసీఆర్ డైరెక్షన్లో కొంతమంది అక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు అనేసి మీరు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక స్పృహ ఉండాలి. ఇది హైదరాబాద్ అనేది మనది, ఇది 2024 వరకు ఉమ్మడి రాజధాని. 10 సంవత్సరాలు మనకు అప్పుడు రాజధాని. నేను ఇక్కడ ఉండి మాట్లాడిన ఒకటే, బెదవాడు ఉండి మాట్లాడిన ఒకటే. ఇంకోటి ఏంటంటే నిజంగా మీకు ఆంధ్ర ఫీలింగ్ ఉంటే, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలో ఉండాలన్న ఫీలింగ్ ఉంటే మా చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఆఫీస్ ఇక్కడ ఎందుకు ఉందండి? మీరేమన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ బిగ్గెస్ట్ బిల్డింగ్ కట్టుకున్నారు హైదరాబాద్లో. మీ ప్రాపర్టీస్ హైదరాబాద్లో ఉన్నాయి, మీ బంధువులేని హైదరాబాద్లో ఉన్నాయి, మీ వ్యాపారాలు హైదరాబాద్లో ఉన్నాయి. మేము మాత్రం హైదరాబాద్లో ఉండి బతకడానికి మీకు వచ్చి ఏంది అంత నష్టం ఏంటో? ఏమంత నష్టం చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి? వాళ్ళు ఎక్కడేం లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి హైదరాబాద్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. నాకు తెలుసు, వందల వేల కోట్లలో ఉన్నాయి ప్రాపర్టీస్. పొలాలేంటి, స్థలాలేంటి, బిల్డింగ్లు ఏంటి, వ్యాపారాలు ఏంటి, వ్యవసాయాలు ఏంటి, ఇతరత్ర ఏంటి, అన్నీ ఉన్నాయి. మరి ఆఫ్టర్ ఆల్ పోసాని కృష్ణమురళి సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాలో లేదు, మీరు చెప్పిన విజయవాడలో లేదు, హైదరాబాద్లో ఉంది. కానీ జగన్ ఆంధ్ర నాయకుడు కదా. జగన్ ఆంధ్ర నాయకుడు, ఆ నాయకుడు అని కాదు. 2004 వరకు జగన్ హైదరాబాద్ రావచ్చు, ఆంధ్రాలో ఉండొచ్చు, ఆంధ్రాని పరిపాలించవచ్చు, ఇక్కడ తెలుగు వాళ్ళని కూడా సంపాదించవచ్చు. 24 వరకు హక్కు ఉంది, చంద్రబాబుకు ఉంది, జగన్ బాబుకు ఉంది. తప్పేం లేదు. కానీ ఇక్కడ ఉండే మీరు ప్రచారం చేస్తానంటారు, ఆంధ్రాకి రానంటారు. చాలా ఎందుకు రాను? ఇప్పుడు ఆంధ్రాకు వస్తే భయము, పోసాని కృష్ణమురళికి తంతారని ఒక భయంతో హైదరాబాద్లో ఉండే మాట్లాడుతున్నారనే టీడీపీ నేతలు అయితేనేమి కొంతమంది అక్కడ ఉన్న మేధావులకు మీరు ఇచ్చే ఒక సమాధానం? తన్నేవాడికి ఎక్కడో తంటాడు నేను. తన్నేవాడికి నిజంగా దమ్ము. సొంతూరులో తన్నే ఆ దమ్ము ధైర్యం వేరు కదా, హైదరాబాద్ వేరు, అక్కడ వేరు కదా. మరి వాడేట మగవాడు అవుతాడు, మా ఊరికి వచ్చి నువ్వు కామెంట్ చేయి దమ్ము ఉంటే అంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ మందే కదా, కానీ వాళ్ళు ఆ విధంగా ఫీల్ కావట్లేదు. మరి వాళ్ళు ఫీల్ అమరావతి మాది, హైదరాబాద్ వాళ్ళది అంటున్నారు. నువ్వు ఆడికి వస్తే తంత అన్నావు, నేను అక్కడ రాకుండా కూడా తనిస్తా. నన్ను నువ్వు తన్నాలని నువ్వు డిసైడ్ అయ్యమంటే నేను అంతకంటే ఎక్కువ చేస్తా. ఏంటి దమ్ము ధైర్యం ఏంటి పోసాని కృష్ణమురళికి? ఎవరిని చూసుకో? ఏమి లేదు, ప్రాక్టికాలిటీ, హానెస్టీ. సజనా చౌదరి లాగా బ్యాంకులు మోసం చేయలే, ఇంకోలాగా భూ కబ్జాలు చేయలే, ఇంకొక ఎమ్మెల్యే లాగా వనజాక్షి లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ని చెప్పులతో కొట్టడం, కాళ్ళతో తంతం నేను చేయలా. చంద్రబాబు లాగా నేను వెన్నుపూట పొడవలా. లోకేష్ బాబు లాగా అలాంటి క్యారెక్టర్ కాదు నాది. లోకేష్ బాబు ఎలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడో పేపర్లతో సహా చూపించాను మీకు. ఇప్పుడు నాకు అలాంటివి ఏం లేవు. నన్ను ఎందుకు కొడతారు? Please subscribe New Waves.